ఇటు చూడ్రా, వాళ్ళు చచ్చి ఇంకా ఒక్క రోజు కూడా కాలేదు. అమ్మా నాన్నల కోసం నేను ఏడ్చిన కన్నీళ్లు ఇంకా ఆరిపోను కూడా ఆరిపోలేదురా. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? మా ఆవిడ ఇంట్లో లేదు, మీ ఇంటికి వచ్చుంటుందని వచ్చాను. దయచేసి ఇంటికి పంపిస్తారా? వాడెక్కడున్నాడో తెలుసుకో. ముందు ఈ అవమానాలు నేను భరించలేను. ముందు వాడెక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసుకో. అలాగే అత్తయ్య. నేను కార్తీక్ గారి భార్యని మాట్లాడుతున్నాను. కార్తీక్ గారి ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకు వెళ్లారు? సారు బయటికి ఎక్కడికి వెళ్ళారమ్మా? ఆఫీస్ లోనే ఉన్నారు కదా. అవునా? ఏం చేస్తున్నారు? ఏమో మేడం, ఇక్కడే ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పారమ్మా. ఓకే. ఏమైంది? అత్తయ్య, ఆయన ఆఫీస్ లోనే ఉన్నారు. వాణ్ణి వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాణ్ణి నా కళ్ళ ముందుండాలి. మీరు టెన్షన్ పడకండి అత్తయ్య, నేను వెళ్ళి ఆయన పిలుచుకుని వస్తాను. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మీరు వెళ్ళి నా శిరీష్ని పంపిస్తారా మేడం? కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైక రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చానికి ఒక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్ లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ బడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి బడ సూపర్ మచ్చి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? సార్, అర్జెంట్ గా కాల్ చేయాలి. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి, అర్జెంట్ గా కాల్ చేయాలి. సార్ ప్లీజ్ సార్. అరే ఒక్క నిమిషం, నీకు మళ్ళీ కాల్ చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఏంటి ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో కార్తిక్, నేను శిరీష్ అని మాట్లాడుతున్నాను. ఏమేం శిరీష? నాకు ప్రొటెక్షన్ కావాలి. వాడు నా మీద అఘాయిత్యం చేయబోయాడు కార్తిక్. శిరీష, నువ్వు టెన్షన్ పడుకో, నేను ఆఫీస్లోనే ఉన్నాను. నువ్వు వెంటనే ఆఫీస్కి వచ్చే, నీకేం భయం లేదు, వచ్చి. ఓకే కార్తిక్, వెంటనే వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెక్యూరిటీ సార్, నా కోసం ఓ లేడీ వస్తుంది, ఆవిడని లోపలికి పంపించు. అలాగే సార్. శిరీష, ఏడవకు శిరీష.
ఏడవకు శిరీష, ఏడవకు శిరీష, ప్లీజ్ ఏడవకు. అసలు ఏం జరిగింది? నీ మాట వినకుండా అలాంటి వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు మంచి శిక్ష పడింది కార్తిక్. నువ్వు మహా చాలా సార్లు వాడి గురించి హెచ్చరించిన పెడచెవిన పెట్టాను. నా భర్త గురించి నాకు తెలీదా అని మిమ్మల్ని అవమానించాను. కానీ వాడి నిజ స్వరూపం నాకు ఎప్పుడు అర్థమైంది కార్తిక్. వాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. మా అమ్మ నాన్నల చావు కారణం వాడే. వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునేలా చేశాడు. చివరకు నా మీద అఘాయిత్యం చేయబోయాడు కార్తిక్. తప్పించుకొని పారిపోయి వచ్చాను. ఎటు పోవాలో తెలీదు. ఇంటికి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది కార్తిక్. కోట్ల ఆస్తుంది కానీ కాపాడే మనిషి లేడు. నా జీవితాన్ని నేనే తీసుకొని వెళ్ళి వాడి చేతుల్లో పెట్టేశాను కార్తిక్. ఇప్పుడు ఎలా బతకాలో తెలియడం లేదు. దీనికంటే చావడమే నయం అనిపిస్తుంది. ఏడవకు, నేనింకా బ్రతికే ఉన్నాను, చచ్చిపోలేదు. నువ్వు ఏడుస్తుంటే నేను చేతకాని వాడిలో కూర్చోలేను. నీకు నేనున్నాను శిరీష, ఏడవకు శిరీష. ఊరుకో శిరీష, ఏడవకు. నీకు నేనున్నాగా. ఊరుకో శిరీష, నేనున్నాగా. ఏడవకు శిరీష, నేనున్నాను కదా. ఊరుకో శిరీష. శిరీష, ఎందుకు నన్ను చూసి అంత భయం? బరి తెగించిన వాళ్ళకి భయం ఉండకూడదు శిరీష. తప్పు నాదే. రాకూడని టైంలో వచ్చి మీ ఏకాంతానికి భంగం కలిగించడం నిజంగా నాదే తప్పు. క్షమించండి. మహా ఆగు, తొందరపడకుండా కాస్త నేను చెప్పేది విను. ఏం వినాలి? ఇదంతా చూసిన తర్వాత కూడా ఇంకా ఏం వినాలి? నేను ఫోన్ చేస్తే తీయవు. నువ్వు ఒక్కడివి ఆఫీస్లో ఉన్నావని నేను ఇంటికి తీసుకువెళ్తామని వచ్చాను. కానీ నువ్వు ఒంటరిగా లేవని, జంటగా ఉన్నావని ఇప్పుడే తెలిసింది. ఈ విషయం తెలుసుంటే అసలు వచ్చేదాన్నే కాదు. నీ రహస్య సమావేశాలకు ఆటంకం కలిగించేదాన్నే కాదు. మహా, కాస్త నేను చెప్పేది విను. నువ్వు
నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. అసలు ఏం జరిగిందో తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఇంకా ఏం తెలుసుకోవాలి? అక్కడ నీ భర్త ఇంటికొచ్చి మా ఆవిడ మీ ఆయనకి బాగా మరిగింది, ఇంట్లో ఉంటే పంపిస్తారా, తీసుకుని వెళ్తానని ఇంటి ముందు గొడవ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మీరిద్దరు ఈ టైంలో ఇక్కడున్నారు. అనుమానించకుండా ఎలా ఉండాలి? ఇప్పటిదాకా మీ ఆయన మంచివాడు కాదు అనుకున్నాను, కానీ ఇక్కడ మీ ఇద్దరిని చూసిన తర్వాత అర్థమైంది అతనే కరెక్ట్. అతని మాటలే నిజం. మీరిద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. లేదు మహా, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఇంత రాత్రి పూట అసలు నీకు ఇక్కడ ఏం పని? ఆఫీస్లో ఎవరు లేకుండా మీరిద్దరే ఉన్నారు అంటే ఏమిటి అర్థం? ఇంకా ఏం చెప్పి మాయ చేయాలనుకుంటున్నారు? తప్పు చేయకూడదని మన మనసులో ఉండాలి, కానీ ఒకరు ఆపితే మాత్రం ఆగుతారా? మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. చూడు కార్తిక్, మహా ఎలా వెళ్ళిపోతుందో చూడు. తను మనల్ని అపార్థం చేసుకుంది. అనవసరంగా నా వల్ల మీ కుటుంబంలో గొడవలు మొదలవుతున్నాయి. కార్తిక్ వెళ్ళు, కార్తిక్ వెళ్ళి తన్ని ఆపి ఇక్కడ జరిగింది చెప్పు. వెళ్ళని శిరీష, మనం ఏం చెప్పినా తను వినిపించుకునే పరిస్థితిలో లేదు. ఎలా చెప్పాలో నాకు తెలుసు. రా వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికి. ఇంటికా? వద్దు కార్తిక్, ఆ రాక్షసుడు నన్ను బతకనివ్వడు. వాడెవడు అసలు? అది నీ ఇల్లు. నిన్నేం చేస్తాడో చూస్తాను. పద వెళ్దాం. ఏంటే, నా నుంచి తప్పించుకుని పోయి రాత్రంతా వీడితో తిరిగొస్తున్నావా? అడిగేవాడు లేడని రెచ్చిపోతున్నావా? నేనున్నానే. నువ్వు అవునన్నా కాదన్నా నీ మెడలో నేను కట్టిన తాళుంది. నువ్వు నా పెళ్ళానవని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంది. నేను లీగల్గా నీ మొగుణ్ణి. నువ్వు ఇష్టం వచ్చినట్లు తిరిగితే చూస్తూ ఊరుకుంటాననుకోకు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు రానా? అవును, ఏం చేస్తావురా? రాత్రే కాదు, ఇక నుంచి ప్రతి రాత్రి నాతోనే ఉంటుంది. ఏం చేస్తావు? రై, ఎంత పొగర్రా నీకు? ఇంకొక మాట మాట్లాడావంటే నరికి పాతేస్తాను, జాగ్రత్త. రోయ్, నీ వేషాలన్నీ శిరీష పేరెంట్స్ బ్రతికున్నంత కాలమేరా. ఇంతకాలం శిరీష నిన్ను భరించింది వాళ్ళు ఏమైపోతారో అని.
వాళ్ళకి నిజం ఎక్కడ తెలుస్తుందో అనే భయంతోనే భరించిందే గాని నువ్వంటే భయపడి కాదు. ఎలా? ఏంటి తన మీద బలాత్కారం చేస్తావా? చెయ్యి. శిరీష ఒంటి మీద చెయ్యి పడిన మరుక్షణం ఎక్కడుంటావో తెలుసా? జైల్లో. శిరీష ఒంటి మీద ఏగవాలినా చంపేస్తాను, జాగ్రత్త. అంటే నన్ను పక్కకి తప్పించి నువ్వు దాని మొగుడిగా సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? ఈ విషయం నీ పెళ్ళానికి తెలిస్తే ఏంటి? తెలిసింది. నువ్వే చెప్పావు కదా. ఇక నాకు ఏ భయం లేదు. నీకున్న ప్రతి లాక్ని నువ్వే ఓపెన్ చేశావు. ఇక ఏం చేయలేవు. శిరీషను ఏం చేసినా అడిగేవాళ్ళు లేరని అనుకుంటున్నావు కదూ? నేనున్నాను. తన కంట్లో కన్నీళ్లు కనిపించినా నీ రక్తం కళ్ళ చూస్తాను, జాగ్రత్త. శిరీష, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు. ఇది నీ ఇల్లు, ఇది నీ సామ్రాజ్యం. ఇలాంటి కుక్కల్ని ఇంటి బయట ఉంచాలి గాని ఇంట్లో కాదు. విశ్వాసం మర్చిపోయి యజమాని మీద తిరగబడే ఇలాంటి కుక్కల్ని కాల్చి పారేయాలి గాని భయపడకూడదు. నీ మీద ఏదైనా అఘాయిత్యం చేయాలని చూసినా, నిన్నో చిన్న మాట అన్నా నాకు ఫోన్ చేయి. వీడినిక్కడే చంపేస్తాను. ఇన్నాళ్ళు నాకు చేతకాక నిన్ను వదిలేయలేదు. పోయిన శిరీష పేరెంట్స్ మొహం చూసి వదిలేశాను. గుర్తుంచుకో, ఇప్పుడు తంతే ఆపేవాళ్ళు కూడా లేరు, జాగ్రత్త. నువ్వు ధైర్యంగా వెళ్ళు శిరీష. కార్తీక్, జరిగిన దానికి నువ్వు పెనాల్టీ చెల్లిస్తావు. ఈ దేవుడు చెప్తున్నాడు. ఏంటి మహా, ఎక్కడికి బయలుదేరు? వెళ్ళిపోతున్నాను బాబా, మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏమైంది మహా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? ఏం జరిగిందో నీకు తెలీదా? నేను ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానో నీకు తెలీదా? నా కళ్ళతో అంత చండాలని చూసి తర్వాత కూడా ఎందుకు ఇంకా నేను ఇక్కడ ఉండాలి? కట్టుకున్న భర్త పట్టించుకోకుండా వెళ్ళిపోతే అత్తయ్య గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరిగి బాధను మర్చిపోగలుగుతుందేమో గాని నేను అలా చేయలేను. అది నా వల్ల కాదు. నా భర్త నిర్లక్ష్యం చేస్తుంటే నేను ఇక్కడ బతకలేను, వెళ్ళిపోతాను. ఆగు మహా, నువ్వు చూసిందంతా నిజం కాదు. ఏది నిజం కాదు? నా కళ్ళ ముందు నువ్వు ఆ శిరీషతో కలిసి ఉన్నావు. ఆ టైంలో ఇంటికి రాకుండా ఆఫీస్ లో మీ ఇద్దరు ఉంటే దాన్ని ఏమంటారు? మహా, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పటి వరకు మాట్లాడింది చాలు. దయచేసి ఇక మాట్లాడొద్దు. ఎందుకంటే ఇది ఇద్దరి నమ్మకానికి సంబంధించిన విషయం. చూడు మహా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను నమ్మితే చాలు.
నేను తప్పు చేయలేదని నువ్వు నమ్మితే చాలు. ఎలా నమ్మమంటావు? నేను ఫోన్ చేస్తే కట్ చేసావు. నేను ఆఫీస్కి వచ్చేసరికి ఆ టైంలో మీరిద్దరూ అక్కడే ఉన్నారు. ఎలా నమ్మాలి? నమ్మగలిగే మనసు ఉంటే, ఆ మనిషి మీద నమ్మకం ఉంటే తాటి చెట్టు కింద కాదు, కల్లుపాకలో కూర్చొని తాగినా నా భర్త మజ్జిగ తప్ప కళ్ళు తాగుడని చెప్పగలవు మహా. కానీ ఆ నమ్మకం నువ్వు నాకు కల్పించలేదే. ఎలా చెప్పను? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు చెప్పను నువ్వు శిరీష జోలికి వెళ్ళకు అని. విన్నావా? ఏం లేదంటే ఎలా నమ్మను? నిజంగా మా ఇద్దరి మధ్యన నువ్వు అనుమానించినట్టు ఏదో ఉండుంటే ఈ రోజు నేను ఆగమని ప్రాధేయపడేవాడినే కాదు. నిజంగా నేను తప్పే చేసేవాడిని అయితే ఇన్ని రోజులు మీ చుట్టూ తిరిగి సంజాయిషి చెప్పుకునేవాడినే కాదు. అర్ధరాత్రి ఓ ఆడపిల్ల ఫోన్ చేసి నా బ్రతుకు నాశనం అవుతుంది, నా భర్త రూపంలో ఉన్న ఓ రాక్షసుడు నా జీవితాన్ని నాశనం చేస్తుంటే పారిపోయొచ్చాను, నాకు రక్షణ కల్పిస్తావా అని నిన్ను అడిగితే నువ్వేం చేస్తావో చెప్పు మహా. వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా నాకు సంబంధం లేదని ఫోన్ కట్ చేయాలా?